హాయ్, నేను మీ రాజేష్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు పులివెందుల ఆయన సొంత నియోజకవర్గంకి వెళ్ళారు. అక్కడ పార్టీ నేతలతో మీటింగులు పెట్టుకున్నారు. అక్కడ చేదు అనుభవం ఎదురైంది. అక్కడి నుంచి డైరెక్ట్గా బెంగళూరు ఎల్లంక ప్యాలెస్కి వెళ్ళి అక్కడ నివసిస్తున్నారు. ఎల్లంక ప్యాలెస్కి వెళ్ళటానికి కారణం డీకే శివకుమార్తో రాజకీయ చర్చలు నడిపించి వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లోకి విలీనం చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుందని ఒక సమాచారం. దాంతోపాటు కుటుంబాన్ని ఏకం చేసి షర్మిలాని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించాలనే ఒక రాయబారు నడుపుతున్నాడు. అసలు దీంట్లో ఎంత వాస్తవం ఉంది, అసలు ఏంటి అనే దానిపై సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎల్లంక ప్యాలెస్కి వెళ్ళారు, బెంగళూరు. ఇప్పుడు ఎల్లంక ప్యాలెస్లో నివసిస్తున్నారు. అక్కడికి వెళ్ళి డీకే శివకుమార్తో రాయబారు నడుపుతున్నట్టు సమాచారం. దాంతోపాటు పార్టీని విలీనం చేయాలని, ఆ విలీనం చేసే క్రమంలో షర్మిలాని బయటికి పంపించేయాలని, లేకపోతే ఈ కుటుంబం అంతా ఒకటి అయ్యేలాగా చేయాలని ఒక మీటింగ్ అవుతే జరుగుతున్నట్టు ఒక సమాచారం. అది దీని వెనక ఎంత వాస్తవం ఉంది, అసలు ఏంటి, అది ఎంతవరకు నిజం ఇది? సో ఇది అవుతే మీరు చెప్పినట్టుగా ఇటు సోషల్ మీడియాలోనూ చాలామంది వ్యక్తుల మధ్య కూడా జరుగుతున్న చర్చ ఇది. దీన్ని ఎస్పెషల్లీ కూడా నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉన్న అనపర్తికి సంబంధించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ రాజకీయ సమీకరణ దృష్ట్యా ఇటు బీజేపీకి మారి బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చెప్పిన వ్యాఖ్యానం ఇది, ఆయన చేసిన స్టేట్మెంట్ ఇది. సో ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, జగన్మోహన్ రెడ్డి యొక్క మీరు ఆహార్యం కానీ చూస్తే డెఫినెట్గా అతనిలో మార్పు అయితే ప్రస్ఫుటంగా కనబడుతుంది. సో డెఫినెట్గా భయం అయితే పట్టుకుంది అతను. మీరు చూసుకుంటారు అసెంబ్లీలో కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజున కూడా అతని యొక్క ఆ తొత్తరపాటు కానీ, ఆ యొక్క పేరు ముందు ఇంటి పేరు మర్చిపోయాడు, జగన్మోహన్ అన్నాడు, తర్వాత వైఎస్ జగన్మోహన్ అన్నాడు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అంటే క్లీన్గా ఆ యొక్క టెన్షను, ప్రస్ఫుటంగా అతని యొక్క ఫేస్లో ఆ భయం తెలుస్తుంది. ఏదో సామెత చెబుతారు కదా, మన ఉప్పు తిన్నవాడు మంచినీళ్ళు తాగాలన్నట్టుగా, తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాలన్నట్టుగా అతను అయితే భయం ఆల్రెడీ అంటాడుతుంది. ఇటు ప్రస్తుతానికి జరిగిన రాజకీయ సమీకరణల దృష్ట్యా సో నిన్న మొన్నటి వరకు ఒక బీజేపీ అధిష్టానంతో, బీజేపీ యొక్క అధిష్టానం అండదండలతోటి యథేచ్ఛగా ఈ 10 ఏళ్ళు కూడా తను ఏ విధంగా బెయిల్ మీద ఫ్రీగా బయట ఉన్నాడు, ఏ విధంగా వ్యవస్థను మేనేజ్ చేశాడు, సో పైన అండదండలతోటి కూడా తను ఏ విధంగా అయితే ప్రవర్తించాడో మనం చూసాం. ఈ రోజున ఒక్కసారిగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా జరిగిన రాజకీయ యొక్క సమీకరణ చేంజెస్లో కూడా ఇటు పూర్తిగా ఈ రోజున బీజేపీ ఇటు టీడీపీ మీద ఆధారపడడం, టీడీపీ యొక్క ఎమ్మెల్యేల సంఖ్యాబలం మీద, ఇటు కూటమి ఎమ్మెల్యేల ఎంపీల సంఖ్యాబలం మీద ఆధారపడడం. సో ఇటు మోడీ గారు బాబు గారితో సన్నిహితంగా మెలగడం ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడ తన ఈడీ కేసులు, సిబిఐ కేసులు మళ్ళీ తిరగతోడతారనే భయం, ప్లస్ రాష్ట్రంలో చేసిన అవినీతి, రాష్ట్రంలో చేసిన అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ కూడా ఎక్కడ తోడతారో ఎక్కడ అని చెప్పి తనకి ఇబ్బంది కలుగుతుందని, తన రాజకీయ జీవితానికి ఇబ్బంది కలుగుతుంది, తన వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఈ విధంగా డీకే శివకుమార్ తోటి సమావేశమై మీరు షర్మిలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పదవి నుంచి తొలగిస్తే నేను నా పార్టీని మీ కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టినట్టు. సో ఈ విధంగా రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. అంటే ప్రస్తుతానికి అన్నీ కూడా ఒక విధంగా నిజం అనుకోవాలి మనం. ఎందుకు అనుకోవాలి అంటే ఆయన ఇప్పటివరకు అసలు ఈ మధ్య కాలంలో ఈ 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు బెంగళూరు వెళ్ళా, అవును, ఎల్లంక ప్యాలెస్కి వెళ్ళా, అవును. కానీ ఇప్పుడు ఓటమి పాలైన తర్వాత పులివెందుల నుంచి డైరెక్ట్గా బెంగళూరు వెళ్ళటం జరిగింది. అంటే దీనిలో నిజమని అనిపించేటట్లే ఉన్నాయి, కొంత నిజమైనట్టు ఉన్నాయి. రెండోది ఏంటంటే కొంతమంది సీనియర్స్, వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు చెప్పేది ఏంటంటే బాబు గారైనా కాస్త దయాగుణమైన వ్యక్తి కాబట్టి బాబు గారైనా కూడా క్షమిస్తారు, కానీ లోకేష్ బాగా హర్ట్ అయ్యాడు కాబట్టి తన తండ్రిని అన్యాయంగా 53 రోజులు జైల్లో పెట్టారు కాబట్టి సో చట్టపరంగా ఈ కేసులు అవి ఇవి పెట్టి లోకేష్ బాబుతో డెఫినెట్గా ఇతనికి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఇతను జైలుకు పంపించడం ఖాయం చేస్తాడు కాబట్టి ఇటు ఏపీలో ఉంటే లోకేష్ బాబు వలన భయం,
ఇటు తెలంగాణలో ఉంటే రేవంత్ రెడ్డి వలన భయం కాబట్టి ఇటు ఈ బెంగళూరుని మళ్ళీ కొంచెం షెల్టర్గా తీసుకుంటున్నాడు, బెంగళూరులో ఉండబోతున్నాడు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. సో ఏదేమైనా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా రెచ్చిపోతే చివరికి జరిగే పరిమాణాలు ఎలాగ ఉంటాయన్నది జగన్మోహన్ రెడ్డికి మాకు తెలిసి వచ్చిందో లేదో తెలియదు, కానీ ఆ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించడో మనం చూసాం కదా. ఏ ఒక్క వ్యవస్థని వదలలేదు, అన్ని వ్యవస్థలని భ్రష్టుపట్టించాడు. అందరు నాయకుల్ని, ఇటు బీజేపీ కానీ, ఇటు కమ్యూనిస్టులు కానీ, ఇటు టీడీపీ కానీ, సో ఇటు కాంగ్రెస్ కానీ, అందరినీ కూడా అతను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు. ఈవెన్ సొంత చెల్లెల్ని, సొంత తోబుట్టును కూడా ఏ విధంగా ఒక పక్క నుంచి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తుల చేత మానహరణం చేయించాడు, ఆవిడకి ఏ విధంగా రంకులు కట్టారు. సో ఎన్ని చేసిన వాడు ఇతను ఎంతకైనా దిగజారుతాడు. అంటే తను కాపాడుకోవడం కోసం, తన రాజకీయ అస్థిరం కోసం సో ఎంతకైనా ఇతను దిగజారుతాడడానికి ఇది ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. ఈ విధంగా చర్చలు జరపడం, మా చెల్లాయిని పార్టీ అధ్యక్ష పగ్గాల నుంచి తప్పించండి, నేను విలీనం చేస్తానంటే ప్రస్తుతానికి ఏంటంటే సంఖ్యాబలంగా కూడా ఇటు పార్లమెంట్లో స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది కాబట్టి కాంగ్రెస్, సో కాబట్టి అట్లీస్ట్ కాంగ్రెస్ని అడ్డం పెట్టుకుని ఈ ముందు జరిగే ఈ దుష్ఫలితాలు కానీ ఈ కేసుల నుంచి కూడా ఏదో విధంగా బయటపడవచ్చు, లేకపోతే సేఫ్ జోన్లో ఉండడానికి ఇప్పటి నుంచి ఇతను మార్గాలను ఎత్తుకోవడానికి మేబీ ఇది కూడా ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అవ్వచ్చు. ఆ దిశగా ఇతను చర్యలు తీసుకుంటున్నాడని చెప్పి తను కాపాడుకోసం కూడా మరి రానున్న రోజుల్లో మరి ఈయన ఈ రకంగా మరి తాడేపల్లి వదిలేసి పూర్తిగా నేను అసలు అసెంబ్లీకి రాను అనే విధంలో ఆయన బెదిరిస్తూ రాజశేఖర్ నాయక్ కూడా చూసాం మనం. అంటే పూర్తి స్థాయిలో బెంగళూరులో మెకాన్ వేసి అక్కడి నుంచి రాజకీయం నడుపుతామని ప్రయత్నిస్తున్నారు ఆయన. అంటే పూర్తి స్థాయిలో బెంగళూరు నుంచి రాజకీయం నడపడా అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి ఇప్పుడు మీరు సాధారణంగా మీరు చూసుంటారు కదా, ఈ యొక్క ఫ్యాక్షన్ ఫ్యామిలీలో కానీ ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఇప్పుడని కాదు, ఇతని గత చరిత్ర చూసుకుంటే ఇతను కాంగ్రెస్ హయాంలో తండ్రిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు పరిటాల రవిని కాదు ఎంతమందిని చంపాడో మనం చూసాం, ఎన్ని హత్యలు చేయించాడో మనం చూసాం. సో గత ప్రభుత్వంలో కూడా ఎంతమందిని చంపించాడు, ఎన్ని దుర్మార్గాలు చేస్తే మనం చూసాం. సో మెయిన్ ఇప్పుడు అతనికి ప్రాణభయం కూడా పట్టుకుంది. మీరు చూసుంటారు ఈ దేశ చరిత్రలో వదిలేసాను, రాజకీయ చరిత్ర వదిలేసాను, అసలు ఆంధ్ర రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు పరదాలు కట్టి, అంటే పవర్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పరదాలు కట్టుకుని తిరిగిన చంద్రబాబు గారి గురించి అక్కర్లే, వాళ్ళ నాన్న గురించి మాట్లాడుకున్నా పరదాలు కట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రిని ఎవరైనా చూసామా? లేదు. మార్గంలో వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చక్కగా చల్లదానాన్ని ఇచ్చి ఆ బాటసారులకి వెళ్లే వాళ్ళకి కొంచెం స్వేద తీర్చుకునేలాగా, ఎండకి తప్పించుకునేలాగా ఎప్పుడో ఏళ్ల తరబడి పెరిగిన చెట్లని నిర్దాక్షిణ్యంగా కొట్టేసిన ముఖ్యమంత్రిని మనం చూసామా? సో అంటే అధికారంలో ఉన్నప్పుడే ఇతను ఎంత భయపడి ఫ్యాంటు తడుపుకుని తిరిగాడంటే ఇంకా అధికారంలో అయినప్పుడు ఇతనికి డైపర్ మీద డైపర్లు 10 డైపర్లు వేసినా లేకపోవటమే కాదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇంకా ఏ విధంగా ఇతను చుచ్చు పోసుకుంటాడు అన్నది మనం చూడొచ్చు. సో కాబట్టి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే సార్, బాబు గారు మెతక, బాబు గారు ఇలాంటి ప్రోత్సహించడు, ఇటువంటి పనులు చేయడంటే వాళ్ళంతా విజ్ఞులండి, వాళ్ళకి తెలుసు ఎప్పుడు కూడా రాజకీయంగా చేయాలి, దాన్ని ఏదైనా తప్పులు ఉంటే జ్యుడిషియల్ పరంగా తీసుకోవాలి, కానీ నిర్దాక్షిణ్యంగా దాడులు చేయడం, భౌతిక దాడులు చేయడం, మనుషులను చంపేయడం ఇవన్నీ చేయకూడదు. ఇప్పుడు పిసుకు వస్తున్నాడు కదా, ఇప్పుడు రేపు ఏమవుతుందో తెలియదు, కేసులు ఏమవుతుందో తెలియదు, ఎవడొస్తాడో తెలియదు. ఇప్పుడు ఎవడైనా ఒక అంత ఖర్చు పెట్టుకుని తాడేపల్లి కొంప అంత మంచి ఎలివేషన్, అంత అందంగా ఎలివేషన్ చేసుకుని అంత అందంగా కట్టుకున్న కొంపని ఒక జైల్లో మార్చేసుకున్నాడు. అంటే నేను ఒక సినిమా చూసాను, ఆ పేరు గుర్తు రావట్లేదు, ఆ సినిమాలో ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ ఏం చేస్తాడంటే ఇంట్లోనే ఒక జైలు సెట్టింగ్ లాగా ఒక రూమ్ ఉంటుంది అతనికి, సేమ్ జైలు తలపించే విధంగానే ఉంటుంది అనమాట. వాడు సాయంకాలం అయ్యేటప్పటికి మనం జైలు వేసుకుంటాం కదా బట్టలు, ఆ బట్టలు వేసుకుని ఒక చేతితో చెప్పోడు పట్టుకుని ఆ లోపలికి వెళ్ళి ఆ కటిక నేల మీద పడుకుంటూ ఉంటాడు. సో ఒక వ్యక్తి అడుగుతాడు, ఇతను ఏంటి అంటే అది అంతేలే, అతను చిన్నప్పటి నుంచి వాడు చేయని ఘోరాలు లేవు, చేయని తప్పులు లేవు, చేయని మోసాలు లేవు, అచ్చులు లేవు, వాడికి ఆ విధంగా ఆ జైలు సెట్టింగ్ లేకపోతే వాడికి నిద్ర పట్టదు కాబట్టి ఆ విధంగా
వాడు సాయంకాలం అయ్యేటప్పుడు ఆ విధంగా రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు వాడు అని చెప్పాడు. అట్లానే అదే విధంగా పట్టించుకుంటాడు ఈయన కూడా. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. ఇప్పుడు అంటే ఆ 16 నెలల్లో చెప్పకూడదు తిన్నాడు కాబట్టి, జైలు జీవితం అనిపించాడు కాబట్టి ఆ విధంగా మొత్తం కంప్లీట్గా అసలు చూశారు కదా ఇల్లు. ఎవడన్నా ఇల్లు కట్టుకుంటే అలా ఆ విధంగా కంప్లీట్గా మూసు కూర్చుంటాడా? సో కాబట్టి తెలుసుకోవాల్సింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రౌడీజం చేయడం కాదు, అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించడం కాదు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష కార్యకర్తల్ని చంపడం హింసించడం కాదు. ఎప్పుడు కూడా మన ఒక సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులే డోంగిరి అన్నట్టుగా బతకాలి. అంటే అధికారం ఉన్నా అధికారంలో లేకపోతే పులిగా బతకాలి. చంద్రబాబు నాయుడు గారిని చూశారు, మన అధికారంలో లేనప్పుడు కూడా ఆయన అంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మహానుభావుడిని అర్ధరాత్రి కాడ వెహికల్ అది కూడా లాగేసుకున్నా కూడా ఆయన కొన్ని కిలోమీటర్లు చీకట్లో నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన. ఈ రోజు కూడా ఆయన ఫ్రీగా తిరుగుతూ ఉంటాడు ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా. సో రాజకీయ నాయకుడు అనేది కూడా ఆ విధంగా ఉండాలండి. అధికారంలో ఉన్నప్పుడు ఏదో మేము ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తించడం, అధికారంలో లేనప్పుడేమో ఇలా ఏడుస్తా భయపడతా బతకడం అనేది అది రాజకీయ నాయకుడి లక్షణం కాదు, మనిషి లక్షణం కూడా కాదు. సో మనిషి అన్నప్పుడు మనిషిలా బతకాలి. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తప్పులన్నింటినీ తెలుసుకొని చేసిన తప్పులకి శిక్ష అనుభవించి మళ్ళీ ఇంకొకసారి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళి పూర్తిగా పరివర్తన చెంది ఏ విధంగా అయితే బోయవాడైన వాల్మీకి ఏ విధంగా పరివర్తన చెంది ఒక మహాగ్రంథాన్ని రాశాడో, అట్లీస్ట్ ఇతను గ్రంథం రాసేంత నాలెడ్జీ లేదు, చదువుకోలేదు కాబట్టి, ఇది 10th క్లాసే కాబట్టి, ఇది అదే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి అట్లీస్ట్ కొంతైనా కొంత మార్పు చెంది పరివర్తన చెంది ఏదో జీసస్ అంటాడు మాట్లాడితే నేను మా దేవుడు జీసస్ అంటాడు కాబట్టి జీసస్ ఏ విధంగా అయితే ప్రజల కోసం తన త్యాగాన్ని చేశాడో అంత పెద్ద త్యాగాలు చేయకపోయినా కానీ అట్లీస్ట్ ఇకనైనా మారి ఒక మనిషిలా బతుకుతాడని మనం ఆశిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి.